విశ్వాసం ఎప్పుడు తెగిస్తుందండి, తెగించి అడిగేసింది. యాజకుడు అంటే ఏందో తెలుసా? యోర్దాను 2 పాయలైన తర్వాత దిగినోడు కాదు. యోర్దాను పారుతా ఉంది, యాజకులు మందసం భుజానేసుకున్నారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? యాజకులను నీళ్లలోనికి ముందు దిగమన్నాడు. యోర్దాను నది ప్రవాహమై ప్రవహిస్తుంది. పారే నదిలో మందసం బరువు వేసుకొని ఎవరైనా దిగుతారా? కానీ దిగారు. ఏమైతే దాన్ని తెగించి దిగితే వాళ్ళు ఎప్పుడైతే గిలకల మట్టుకు నీళ్ళలోనికి దిగారో అంతే, తన్మని పైనుంచి ప్రవహించినది ఆగిపోయి మధ్యలో 2గా డివైడ్ అయ్యి దారిచ్చింది యోర్దాను. తెగించి అడుగు వేసేవాడే యాజకుడు, తెగించి అడుగు వేసేవాడే నాయకుడు. రేపు ప్రజల కోసం ఎంతటి సాహసానికైనా వీడు కూడుకుంటాడు, కొనుక్కుంటాడు అని దేవుడు ఎలా నిర్ధారణ చేస్తాడు తెలుసా? ముందు బంధకాలలో ఉంచే రమ్మంటాడు బయటికి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన పరిస్థితులు దేవుడు సరళంగా ఉంచినప్పుడు కాదు యాజకులు అనగా సేవకులు బయటికి రావాల్సింది. మన పరిస్థితులు ఇరుకుగాను ఇబ్బందికరంగాను మెట్టగా ఉన్నప్పుడే కదా యాజకులు బయటికి రావాల్సింది. ఇరుకులు ఇబ్బందుల్లో ఎలా నడవాలి, ఎలా ఉండాలి అనేటువంటి పాఠములను దేవుడు యాజకులకు నేర్పినంతగా ఎవరికి నేర్పి ఉంటాడు. మరి చిన్న చిన్న గ్రామాల్లో పాస్టర్లను కొడుతున్నారు, హీనంగా చూస్తున్నారు, మందిరాలను కూలుస్తున్నారు. వీటన్నిటిని బట్టి మరి యాజకులంతా ఒక్కసారిగా ఒకరికొకరు మాట్లాడి మరి అందరూ కలిసి దేవుని ఎదుట అడుగుదాము, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి ఒకే మాట మీదకి రండి. దేవుడు చెప్పిందే చేయండి. ఎందుకంటే అన్ని అవయవాలు ఒకే సమన్వయంతో పనిచేస్తేనే శరీరం ముందుకెళ్తుంది. అంటే ఈ మందిరం ఒక్కటే దేవుడిచ్చిన మందిరం అని అక్కడే ఆగిపోకండి. అన్ని మందిరాల్లో ఉండేది నా దేవుడినే, యెహోవానే, నా యేసే అని అనేటువంటి ఈ దేవుని మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి ముందుకు రండి. ముందుకు వచ్చిన ఎడల మరి దేవుని స్వార్థ ఎక్కడా ఆగిపోదు. ప్రతి హృదయముకు, ప్రతి చోటకు కూడా దేవుని స్వార్థ అందబడుతుంది. యేసయ్య ఈ లోకంలో ఉండేటువంటి ప్రతి దీనుని కానీ, దరిద్రుని కానీ, పనికి మాలిన వాడిని, చేతగాని వాడినైనా కానీ దేవుడు తక్కువగా చూడట్లేదే. ప్రతి ఆత్మకు విలువేస్తున్నాడు. ఒక్క ఆత్మ నశించిపోకూడదని ఆయన కోరుకుంటున్నాడు కదా. మరి ఆయన దేనిని తక్కువ చూడనప్పుడు మనం కూడా ఏ మందిరమును, ఏ పాస్టర్ను కూడా మనము తక్కువగా చూడకూడదు. ప్రతి ఆత్మ రక్షింపబడి ప్రతి ఈ చోట దేవుని స్వార్థ వెళ్ళాలి కాబట్టి చిన్న చిన్న మందిరాలనైతేమి, చిన్న చిన్న పాస్టర్లనైతేమి అందరినీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక్క యాజకుడే మందసాన్ని మోయలేదు కదా, యాజకులంతా కలిసి మందసాన్ని మోసారు. అదేవిధంగా సేవకులంతా సువార్త భారాన్ని అనగా నా దేవుని ఇల్లు నేను కాపాడుకోవాలి, నా దేవుని ఇంట్లో దేవుడు నియమించినటువంటి అధికారిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో సేవకులంతా ఈ లోకం అనేటువంటి నదులు మరి మనల్ని ముంచెత్తాలని వచ్చినా, అదేవిధంగా జారి పడేయాలని చూసినా, తలలు పగలగొట్టాలని ట్రై చేసినా, ఏ ప్రాణాలు తీసినా కానీ మేము దిగాల్సిందే, దేవుడు మాకు చెప్పాడని చెప్పి ముందుకు దిగితే అప్పుడు దేవుని శక్తి బయలుపరచబడుతుంది. నాకు తెలిసిన ఒక సామెత చెప్పనా? 100 సింహాలకు రాజు గొర్రె అయితే, గొర్రె చెప్పినట్టు వింటే 100 సింహాలు కూడా గొర్రెలా తయారైతాయంట. అదే 100 గొర్రెలకు రాజు సింహం అయితే, రాజు అయినటువంటి సింహం చెప్పిన మాటను గొర్రెలు పాటిస్తే 100 గొర్రెలు కూడా సింహాలుగా మారతాయంట. మన దేవుడైన యెహోవా యూదా గోత్రపు సింహము. మరి అన్యాయం ఈ లోకంలో జరుగుతూ ఉన్నప్పుడు మరి మనము వెనకడుగు వేస్తే మన సంఘస్థులు కూడా మనల్ని చూసి వెనకడుగు వేస్తారు. మనం ముందడుగు వేసామంటే మనల్ని చూసి మరి వారు కూడా ముందడుగు వేస్తారు. మనల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలో ఆలోచించండి.